మంగళాడుతుందా గోదావరి జిల్లాలు ఆలేరు ప్రాంతాన్ని ఆలేరు రైతులను తాకిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి దాత ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో గత వారం రోజుల నుంచి మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీళ్ళ జలాలు గంధమల్ల డంప్ చేసుకొని గంధమల్ల నుంచి కాలువపల్లి నుంచి కొలం పెంచి ఇలా ఆలేరు వాగులో పడిన సందర్భంగా ఆలేరులో మా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు స్థానిక ప్రజలు రైతులతోటి సంబరాలు చేసుకున్నారు. గత 10 సంవత్సరాలుగా ఈ ప్రాంతం పూర్తిగా ఎడారిగా మారింది. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రైతులకు ప్రతి ఎకరాకు నీళ్ళు అందియాలని చెప్పి ఇక్కడ దేవాదులు కానీ అక్కడ తపాసుపల్లి కానీ ప్రాజెక్టులు కట్టి రైతులకు నీళ్ళు ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో రైతులను రాజ్యాలనే ఉద్దేశంతో ప్రాజెక్టులు కడితే కనీసం ఈ 20-30 సంవత్సరాలుగా గోదావరి జలాలు మా ఆలేరు తాకిన పాపాన పోలే. ఇప్పుడు మా ముఖ్యమంత్రి నాయకత్వాన మా ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ సహకారంతో కోమటిరెడ్డి సహకారంతో ఈ వారం రోజులుగా అక్కడ కొండపోచమ్మ నీళ్లు, మల్లన్న సాగర్ డ్యామ్ నీళ్లు, అదేవిధంగా తపాసుపల్లి నీళ్లు, ఇక్కడ నవాపేట నీళ్లు కూడా ఇలా ఆలేరు చుట్టుముట్టి ఆలేరును ఒక రైతులు సంబరాలు చేసుకునే విధంగా సుమారు ఇప్పటికే 50 చెరువులు నింపుకోగలిగినాం. ఇంకా 50 చెరువులు నింపడానికి ఈ 4 ప్రాజెక్టులు నీళ్లు పెట్టినటువంటి మా ప్రభుత్వానికి నిజంగా మా ఆలేరు రైతుల పక్షాన ఆలేరు ప్రజల పక్షాన 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఆలేరును తాగునీరు సాగునీరు ఇబ్బంది లేకుండా చేయడమే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. కాబట్టి ఎలక్షన్ల ముందు ఏదైతే మా ప్రజలకు నా రైతన్నలకు మాటిచ్చినో ప్రతి అవసరం ఉన్న కాడ ప్రతి డ్యామ్ నుంచి ఆలేరు ప్రజల కాళ్ళు కడుగుతా అని చెప్పిన ఆ కళ ఇవాళ నెరవేరింది. ఆలేరు ప్రజల రుణం తీర్చుకునే రోజు నాకు వచ్చింది. కాబట్టి ఇవాళ గోదావరి నీళ్లు ఆలేరు అక్కడ తుర్కపల్లి, రాజాపేట, గంధమల్ల, కొలనుపేక, ఆలేరు ఇక్కడి నుంచి గుండాల, మోత్కూరు వరకు కూడా ఈ వాగు ప్రవహిస్తుంది. కాబట్టి భూగర్భ జలాలు పెరిగి తాగునీటికి సాగునీటికి ఇబ్బంది లేకుండా ఈ వాటర్ను వాడుకుంటున్నాం. కాబట్టి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా కూడా ప్రత్యేకంగా మేము కృతజ్ఞత తెలుపుతున్నాం. అదేవిధంగా ఈరోజే పర్యవేక్షణం అక్కడ కొండపోచమ్మ నుంచి తుర్కాపల్లి, వాసాలమరికి, అదేవిధంగా ములకలపల్లి 2 ట్యాంకుల నుంచి కూడా ఇవాళ మల్లపూర్కు నీళ్ళు వదలడం జరిగింది. మల్లాపూర్ కూడా ఫ్లో అందింది. ఒక 4-5 రోజుల్లో మల్లపురం నుండి, సైదాపురం నుండి, అదేవిధంగా మైలార్గూడెం, పెద్ద కందుకూరు, చిన్న కందుకూరు, ఇక్కడ మాసాయిపేట చెరువులు కూడా నింపే ఆలోచనతో ఉంది. కాబట్టి నిజంగా ఇరిగేషన్ శాఖ ఉన్నటువంటి అధికారులు ఈఎన్సీ కానీ, ఎస్సీ కానీ, డిఈ కానీ, ఈ కానీ మంచి పర్యవేక్షణ చేసి ఎక్కడ కూడా నీరు వృధా పోకుండా ట్యాంకులు నింపినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ గోదావరి జలాలు ఇంకొక 15 రోజులు మా ఆలేరులో పారితే అన్ని ట్యాంకులు నిండి ఆలేరు సస్యశ్యామలమై రైతన్నలకు భూగర్భ జలాలు పెరిగి పంటలు ఎక్కువ సమృద్ధిగా పండుతాయి. కాబట్టి నిజంగా ఇలా రైతులు సంబరాలు చేసుకునే విధంగా ఇక్కడ ఆలేరులో దుర్గామాత పూజలు చేసి ఈ వాగులో గంగమ్మ తల్లికి పూజలు చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్న మా రైతన్నలకు, మా నాయకులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇరిగేషన్ శాఖకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.